నమస్తే అండి. ఈరోజు సుందరాయ పార్క్లో ఉన్నాం. మే 13th రోజు తొందరలోనే ప్రధానమంత్రి ఎవరు కాబోతున్నారు, కొత్త ప్రధానమంత్రి అనేది చర్చ జరుగుతూ ఉంది. పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది, ఇది సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఎంపీ ఎవరైతే బాగుంటుందని ఇక్కడ సుందరాయ పార్క్ చాలా ఫేమస్. బాగలింగంపల్లి కిందకి వస్తుంది. ఇక్కడ సార్ ఉన్నాడు. రాహుల్ గాంధీ, మోడీ ప్రధాని వీళ్ళిద్దరు ఇట్లలో ఎవరైతే, లేదంటే కేసీఆర్, ముగ్గురు ఇట్లల్లో మీకు ఎవరైతే ఇష్టం? మాకైతే రాహుల్ గాంధీ కావాలని కోరిక. మరి అయిపోయి మాట్లాడని అంటారు కదా, అంటే అట్లానే తెలియదు కానీ మనిషి మీద అభిమానం అంతేగాని నిన్ను రోజు చూస్తా నేను. చూస్తారా? రాహుల్ గాంధీ ఎందుకు అభిమానం ఒక్క మాట చెప్తారా? అభిమానం అంటే మొట్టమొదటి నుంచి మా ఫాదరు కూడా సర్పంచ్ చేసిన అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాబట్టి. ఓకే, మీ తాత ముత్తాతల నుంచి పార్టీ మీద అభిమానం. మీరు కూడా 61 నుంచి 72 వరకు 11 సంవత్సరాలు మా ఫాదర్ సర్పంచ్ చేసిండు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ భువన్పేట అని చెప్పేసి. నేను ఇక్కడ 42 years ఇక్కడ వచ్చి అమ్మనగర్ ఉంటా. అందుగురించి అభిమానం అంతేగాని ఇంకా వేరే ఆప్షన్ ఆప్షన్ అట్లా. తర్వాత ఇప్పుడు మీరు మీ తర్వాత అంత కంటిన్యూ అవుతుందేమో. కంటిన్యూ అంటే ఇక పిల్లలైతే అంత గవర్నమెంట్ జాబు. నేను ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి నేను ఇట్లా నేను కూడా రాజకీయవేత్త కానీ అభిమానం అంతే, కాంగ్రెస్ పార్టీ అనే అభిమానం అంతే. ఓకే సార్, నమస్తే సార్. చెప్పండి, ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైతే బెస్ట్? మా లోక్సభలో మన సికింద్రాబాద్ గురించి మాట్లాడితే ఎవరైతే? అయితే కిషన్ రెడ్డి అవ్వాలి, తప్పకుండా అవ్వాలి. ఇంకా పద్మారావు ఉన్నాడు, దాన నాగేంద్ర ఉన్నాడు. వీళ్ళంతా బెస్ట్ అండి. ఎందుకనా? వాయిస్ లేదు అక్కడ. ఏంటంటే సపోర్ట్, సెంట్రల్ లీడర్ సపోర్ట్ కూడా అది కావాలి. సెంట్రల్ ఇప్పుడు కిషన్ రెడ్డి అయితే కనీసం పిఎం కానీ అమిత్ షా కానీ వీళ్ళంతా సపోర్ట్ ఉంటుంది, దగ్గర వ్యక్తులు. అది వాళ్ళు దగ్గర ఉండే కానీ కనీసం మనకి ఏంటంటే రాష్ట్రానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ దే హ్యావ్ డన్ సమ్ రియలీ దే హ్యావ్ డన్ రాష్ట్రానికి. మెయిన్గా ఏంటంటే నేషనల్ హైవేస్ చెప్పండి, లేకపోతే ఇక్కడ ఎన్టీపీసీ కానివ్వండి, లేకపోతే రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి. ఇప్పుడు ఏంటంటే సమ్మక్క సారక్క యూనివర్సిటీ కానివ్వండి, అనేక యూనివర్సిటీలు తర్వాత ఎంతో ఇంకా ముందు ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ ప్రభుత్వం రావడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. తప్పకుండా మోడీ గెలుస్తారు. రేవంత్ రెడ్డి అంటుండు రాబోయేది రాహుల్ గాంధీ పిఎం అవుతాడు, జీవన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి చేస్తారట. మన ఆర్మూర్లో అంటే ఇప్పుడు ఆయన మన జగిత్యాల జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఎంపీకి పోటీ చేస్తుండే ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా. ఈయన వ్యవసాయ శాఖ మంత్రి చేస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు అని చెప్తుంది. ఆల్రెడీ ఈస్టర్న్ రీజియన్లో ఎమ్మెల్యేస్ 10 మంది ఇనానిమస్గా గెలిచారు. ఇక్కడ మన గుజరాత్లో ఒక ఎంపీ ఇనానిమస్గా గెలిచాడు. ఎమ్మెల్యేస్ 10 మంది అది అరుణాచల్ ప్రదేశ్లో గెలిచారు. అంత సపోర్ట్ ఉన్నప్పుడు ఈస్టర్న్ రీజియన్లో అసలు ఇంతకుముందు ఈస్ట్ ఇండియా డెవలప్మెంట్ అనేది లేనే లేదు. అలాంటిది ప్రధానమంత్రి అయిన తర్వాత ఈస్ట్ ఇండియా డెవలప్మెంట్ కానివ్వండి, అసలు మీరు నమ్ముతారు నమ్మరు, ఒక్కొక్క హైవేస్ చూస్తే చాలా ఆశ్చర్యపోతాం మనం. నేనేంటంటే ఐ హ్యావ్ ట్రావెల్డ్ సిక్కిం వెళ్ళాను, తర్వాత అస్సాంలో చాలా వరకు తిరిగాను, ఇవన్నీ కూడా తిరిగాను. బాగుంది సార్ చాలా. అసలు ఎంతంటే హైవేస్ చూస్తే అసలు మనకి గతంలో ఎట్లుండే, గతంలో అసలు అసన్సోల్ వెళ్ళడానికి నేను అసన్సోల్, రూప్నారాయణపూర్ ఆ రోజుల్లో తిరిగాను. అప్పుడు ఎట్లుండే? అప్పుడు వరస్ట్ రోడ్స్ ఎక్కడ చూసినా రోడ్లు బాగుండే కదా. జీటీ రోడ్ అంటారు కానీ జీటీ రోడ్ కూడా వరస్ట్ రోడ్ ఉండేది. హెవీ ఎవ్రీ అడుగడుగునా స్పీడ్ బ్రేకర్లే తప్ప రోడ్లు అంటే అసలు దారుణంగా ఉండే వెస్ట్ బెంగాల్లో కూడా. ఇప్పుడు పర్వాలేదు అన్ని చోట్ల. మీరు ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఆ రోడ్లను చూసే ఒకటే వచ్చంటారా? రోడ్లని కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వస్తాయి, తర్వాత అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఉంటుంది. ఈవెన్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఏంటంటే నెక్స్ట్ గంగా టు కావేరీ కలపాలని ఒక ప్లాన్స్ ఉన్నాయి వాళ్ళకి. తప్పకుండా కలిపితే ఈ నీటి ఎద్దడి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఏంటంటే ఇక్కడ సెంట్రల్ స్టేట్ ఉన్నట్టయితే సహకారాలు ఎక్కువ ఉంటాయి, సరి అయిన మనకి సపోర్ట్ కూడా ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ ఒక దొంగను ఓడగొట్టరు, మోడీ కూడా ఒక దొంగ, ఆ దొంగను కూడా ఓడగొట్టండి అంటాడు. మాట్లాడడానికి అన్నీ మాట్లాడతామండి, మాట్లాడడానికి. ఎందుకంటే ఓట్లు సంపాదించుకోవడానికి ఏదో ఒకటి చెప్పుకోవాలి అంతే. రేపు పొద్దున్న చీఫ్ మినిస్టర్షిప్ కాపాడుకోవడానికి ఇవన్నీ చెప్పుకోవాలి, తప్పదు.
ఇంకోటి నిన్న కూడా ఒక మాట అన్నాడు, పాకిస్తాన్ బంగ్లాదేశే బాగుంది, మోడీ సిగ్గుపడాలా అంటారు. ఇవాళ మన రిజర్వ్స్ చాలా వరకు డెవలప్ అయినాయి. ఎందుకంటే చాలా మంది చెప్తారు పెట్రోల్ రేట్లు ఎందుకు పెంచారు, పెట్రోల్ డీజిల్ అనేది. మనము పెట్రోల్ డీజిల్కి ఎంత అప్పు బాకీ ఉన్నామో అది ఎవరికి తెలియదు. అది అంటే గవర్నమెంట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి తెలుస్తాయి యాక్చువల్స్. దాన్ని బట్టి ఏంటంటే ఆ ముందు ఎవరికైతే అప్పు ఉన్నామో ఆ అప్పు అంతా క్లియర్ చేసి దేశంలో ప్రగతిని సాధించాలనే ఉద్దేశంతోనే అనేక రకాలుగా ఇవి పెంచవలసి వస్తుంది, చేస్తారు. ఇది కాదు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం అట మనది బాగా అంటే పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ కంటే దారుణం ఉంది. చాలా 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 అదంతా రాంగ్ ఫిగర్స్ ఇస్తారు వీళ్ళు. మరి రేవంత్ రెడ్డి అంటుండే సీఎం పొజిషన్ కదా, రాంగ్ ఫిగర్స్ ఇవన్నీ. సీఎం అబద్ధం చెప్తాడు సార్. అంతే. ఇప్పుడు ఎకానమీ మనది ఎంత రాను ముందు డెవలప్ అవుతుంది. వీఆర్ నెంబర్ 3 ఇన్ ఇండియా. ఇండియాది నెంబర్ 3గా ఉంది వరల్డ్లోనే. అది నెంబర్ 5గా ఉంది, నెంబర్ 3గా కూడా చేయాలనే ఉద్దేశంతో కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాకిస్తాన్ బాగుందనేది వీళ్ళంతా వేస్ట్ మాట్లాడటానికి ఏదో ఒకటి మాట్లాడాలి. రేపు పొద్దున అతను పొజిషన్ కాపాడుకోవటానికి 4 అబద్ధాలు ఆడాలి. ఇలా చెప్పేయండి పచ్చి అబద్ధాలేనా? మరి అబద్ధాలు చెప్పకుండా ఎంతకాలం ఉంటారని డెఫినెట్గా అబద్ధాలు చెప్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, పాకిస్తాన్ బంగ్లాదేశే బాగుందని రేవంత్ రెడ్డి అంటున్నాడు, నిజమేనా? అది ఎట్లా నిజమా? అది మనకు తెలియందే ఉండవు సార్, పచ్చి అబద్ధం ఆ మాట అనడం. అదా మోడీ సిగ్గుపడాలి, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే దారుణం ఉంది భారత్. మనం సిగ్గుపడాలి. ఎందుకు? రాహుల్ గాంధీని నెత్తి మీద ఎరుకునేటందుకు. నేను దొంగ ఓటేసిన బద్రి విశాలే పిట్టే ఉండే ఇందిరాగాంధీ, అప్పుడు ఆవు దూడ బద్రి విశాలే పిట్టకు ఇది మర్రి చెట్టు సికింద్రాబాద్ లో దొంగ ఓటు వేసిన నేను. మీరు అప్పుడు తెలియక కాదు, దొంగ ఓటు అయింది కదా సార్. మరి మమ్మల్ని వేసినాము ఆ రోజుల్లో. అదే తప్పే కదా, అప్పుడు ఇప్పుడు తెలియకనే కదా అంటున్నా. అయితే తెలిసితే నుంచి కూడా మనం ఎప్పుడు కాంగ్రెస్ కు నేను అపోజిషన్ ఏదన్నా ఉండాలి. కాదు కానీ సరే చెప్పండి. మా గురువు గారికి ఇందిరాగాంధీ పాయిజన్ ఇంజక్షన్ ఇప్పించింది. ఇందిరాగాంధీ మీ గురువు గారు ఎవరు? జ్యోతి బసు ఇందిరాగాంధీ ఇద్దరు కలిసి. మీ గురువు ప్రభాత్ రంజన్ సర్కారు, సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు. అప్పటి నుంచి నాకు ద్వేషం వాళ్ళ మీద, ఇందిరాగాంధీ మీద. అంటే ఇంకా నేను అప్పుడు ఇంకా ఇదే లేదు, అది చదివినప్పటి నుంచి నాకు ఇది వచ్చేసింది. కానీ నాకు అర్థం కాలేదు ఎవరికి విషయం ఇచ్చింది, నాకు ఇప్పటికి కన్ఫ్యూజ్ అవుతుంది. కొంత కన్ఫ్యూజ్ అంటే అది తెలియదు చాలా మందికి. సార్ ఇప్పుడు ఎట్లా మరి పరిస్థితి? కేసీఆర్ నాకు ఓటే అంటుండు, రేవంత్ రెడ్డి నాకు ఓటే అంటుండు. ప్రైమ్ మినిస్టర్ అవుతాడా అంటుండు కదా. మల్లారెడ్డి అన్నాడు భారత ప్రధాని అవుతాడు, తోపు తురుము, ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ 1 అని చెప్పి. అనకపోతే వాళ్ళకు ఇది ఏడా ఉంటుంది. ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు ఎవరు మన రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడకపోతే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇది ఏడా ఉంటుంది. వాళ్ళ దగ్గర స్థానం సంపాదించుకోవాలంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పిఎం చేయండి, లేకపోతే ఇప్పుడు మాత్రం అయినా 6 గ్యారెంటీలు అయినవే. ఇప్పుడు మాకు ఒక్కటి కూడా కాలేదు కదా. ఒక గ్యారెంటీ 240 రూపాయలు వస్తుంది కరెంట్ బిల్లు. 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నాడుగా, కాలేదు కదా. ఇప్పుడు మళ్ళీ మేము 2 సార్లు తిరిగి వస్తే ఇది ఎన్నికల కోడ్ ఉంది, ఇది అయిపోయిన తర్వాత అంటున్నా ఇది చేద్దాము అంటున్నారు. మళ్ళీ 4 నెలలు అయ్యాయి కదా, 3 నెలలు అయితే దాటిపోయి 4వ నెల నడుస్తుంది కదా ఇప్పుడు. రైట్ సార్, చెప్పుకోవడానికి మస్తు. సార్ మీరు చెప్పండి, మోడీ రాహుల్ గాంధీ ఎవరైతే బాగుంటుంది? మాకైతే మోడీ అయితేనే బాగుంటుంది. మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన, మళ్ళీ 5 ఏళ్ళు. మీరు చెప్పండి సార్. అభివృద్ధి కావాలంటే మోడీ. మరి రేవంత్ అంటుండు కదా పాకిస్తాన్ కంటే దారుణం ఉంది భారతదేశం, ఈ మోడీని దొంగ నోడగొట్టండి అంటుండే ఆయన. ప్రపంచంలో జరిగిన విషయమే కదండి. అంతే, వాళ్ళకి భయపడి అంటుండా? భయపడే అంటున్నాడు. సోనియా గాంధీకి భయపడి, రాహుల్ గాంధీకి, ఖర్గేకు, వీళ్ళకందరికి. ఇప్పుడు ప్రపంచం చెప్పిదే అది కదా. మాకు కేసీఆర్ వీళ్ళు చెప్పింది దండుగా మోడీ పెట్టారు. సార్ మీరు చెప్పండి సార్, రాహుల్ గాంధీ మోడీ, ఇక్కడ కిషన్ రెడ్డి, దానం నాగేందర్, పద్మారావు
డోంట్. సరే, ఇక్కడ కొద్దిమంది అన్న వాళ్ళు ఉన్నారు, అన్న వాళ్ళని కూడా అడుగుదాం. అన్న, ఇక్కడ కిషన్ రెడ్డి, దానం నాగేందర్ ఎవరు బెటర్ అన్న? ఎంపీ సికింద్రాబాద్ నుంచి నాగేందర్. దానం నాగేందర్ ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అన్న, ఆయన అయితే బెటర్. మీరు ఎమ్మెల్యే పదవి ఏం చేయాలి మరి? ఇది ఆయన ఇష్టం. రెండు చేయొచ్చా? అంతే. నాగేందర్ అయితే బెటర్. మంచోడేనా? మంచోడే. ఆయన అయితే మంచి. ఏం మరి మోడీ రాహుల్ గాంధీ ప్రధాని ఎవరైతే బాగుంటుంది? రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఎందుకు? ఆయన ఉంటే పాత మనిషి, చాలా పాత వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. రాహుల్ గాంధీ కానీ మోసం చేసిరు అంత జనాలు. ఆయన పేరు, ఆయన పాపం మంచిగా జనాలు చేస్తారు అనుకుంటారు. పెద్ద మనిషి, పెద్దవాళ్ళు బాగా ఉన్నోళ్ళే, కానీ కింద వాళ్ళు తొక్కేసారు. కింద వాళ్ళు అంటే ఎవరు? ఇక ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అంతా రౌడీ లేక బాగా వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు తిన్నారు. కింద వాళ్ళు తిన్నారు. వీళ్ళని కంట్రోల్ చేయకపోవడం వల్ల అది నమ్మకంతో వదిలేసిన వల్ల దెబ్బ తిన్నది. మళ్ళీ వాళ్ళు పదవులు అనుభవించి వేరే పార్టీలకు పోయారు. అంతే. అది నేను పైసలు ఇస్తా అంటే నేను పోతా, నువ్వు కూడా పోతావు. గట్లా ఉంటే ఇవాళప్పుడు రాజ్యం ఎట్లుందంటే పైసలతోనే దునియా. అంతేనా? పైసలతో దునియా. ఇప్పుడు ఎవరైనా అంతే, పైసలతో దునియా. అసలు పెద్ద అది సార్ చిన్న విషయం కదా సార్, చిన్న విషయం కదా. మీకు ఇష్టమైతే మాట్లాడతారు, లేకపోతే లేదు. ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు చెప్పడా ఎవరే సపోర్ట్ అన్నారు కానీ ఇప్పుడు మీరు అంత ఫైర్ కావాల్సిన జీవితం మొత్తం చూసినారు. మీరు మా దేంతో ఈ చర్చలతో ఇప్పుడు నేను ఉంటా సార్, వేరే వాళ్ళని మధ్యలో మాట్లాడనీయం కదా. మీకు నచ్చిందే చెప్పండి. ఇప్పుడు ఆయనకు నచ్చింది చెప్పిండు. అవును సార్, మళ్ళా చెప్పండి. మర్చిపోయాను నేను. పాతదేముంది, ఇప్పుడు కిషన్ రెడ్డి, దానం నాగేందర్, పద్మారావు ఉన్నారు, ముగ్గురు ఎంపీగా. మరి మీకు ఆలోచించాలి కదా, మీరు చెప్పాలి కదా తెలిసిన వాళ్ళు నలుగురికి. ఏం చెప్తాం సార్, ఎవరిని ఇష్టం వచ్చిందో. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు కదా. నాకు బిర్యానీ ఇష్టము, ఏం సార్ మీకు అన్నం. అవునన్నా, పలానా దగ్గర హాస్పిటల్ బాగుందని చెప్తే పోతేటోడు పోతాడు, లేకపోతే లేదు. తెలిసినోడు చెప్పాలి కదా. సోషల్ మీడియాలో ఎవడు ఎక్కడ ఉన్నా ఏమున్నా అందరికి అవును, ఇప్పుడు మీరు మాట్లాడితేనే కదా సోషల్ మీడియాలో పెడతాం. ఎవడు మాట్లాడకపోతే సోషల్ మీడియా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటున్నా. ఏమడుతున్నారు మీరు? ఇప్పుడు ముగ్గురు నిలబడ్డారు, ముగ్గురిట్లలో ఎవరు బెటర్? నాకేమో కిషన్ రెడ్డి బెటర్ అనిపిస్తారు. నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మీరు చెప్పండి అంతే. ఎందుకు బెటర్ ఒక మాట చెప్పండి. ఎందుకు బెటర్ అంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్నవారు మనకేమైనా అందుబాటులో ఉంటారని, తర్వాత నేషన్ ప్రొటెక్షన్ ఉంటుందని, మనకు మా సరిహద్దులు ఇవి కాకుండా ఉంటాయని, తర్వాత మన పిల్లలంతా అక్కడ వేరే దేశాల్లో ఉన్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళు ఆదుకొని తెచ్చారని. ఉక్రెయిన్ నుంచి రష్యా యుద్ధం జరిగినప్పుడు అది ఉందా? సింపతి ఉందా? అది చాలా ఉంది. ఖతర్ నుండి తెచ్చారు, ఉక్రెయిన్ నుండి తెచ్చారు, యెమెన్ నుండి తెచ్చారు, ఇజ్రాయెల్ నుండి తెచ్చారు. ఇంకా నేషనల్ సెక్యూరిటీ, నేషనే సెక్యూర్ లేకపోతే ఉక్రెయిన్ లాగా అయిపోతాం. బిలియనీర్గా ఉన్న దేశం బిచ్చగాళ్ళు అయిపోయారు ఇప్పుడు. బిలియనీర్స్ అప్పుడు అందరు అక్కడ వరల్డ్కు 30% ఫుడ్ సప్లై వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు 30% పీపుల్ దే ఆర్ వర్కింగ్ ఇన్ పోలాండ్. పాపం కమ్యూనిస్ట్ కంట్రీస్ వాళ్ళకు షెల్టర్ ఇచ్చాయి, భోజనాలు లేవు. ఇప్పుడు కరెక్ట్ లీడర్ లేకపోవడం వల్ల, కరెక్ట్ పార్టీ లేకపోవడం వల్ల అయినారు. నార్మల్ మీకంటే మీకు తెలియని మనకేం ఎక్కువ తెలుస్తుంది చెప్పండి. మరి మీకు ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ పెట్టుకొని మీరు ఇంకా చాలా చూడండి. ఇప్పుడు ఆయిల్ ఇంపోర్ట్, అల్టిమేట్లీ మనకు రష్యా ఎట్లా మన సంతులితంగా ఉండి రష్యా నుండి ఆయిల్ తెచ్చి ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ను మనం అమ్మగలిగాం వేరే దేశాల కంటే. దానికి దేశం బెనిఫిట్ అయింది కదా. అక్కడ ఫుడ్ ప్రాబ్లం ఉంది, మనకు కనిపించదు అది. ఇది సెక్యులర్ వాదులు కానీ వాళ్ళకి కానీ అందరు సమానంగా పెరిగితేనే పెరిగినట్టు. ఇప్పుడు రష్యా నుండి మేము ఆయిల్ తెచ్చుకోకపోయింటే అమెరికన్ ప్రాబ్లం ఈజ్ నాట్ మై ప్రాబ్లం. అవును, జయశంకర్ గారు అదే అన్నారు కదా. అవును, మీ ఇంట్లో ప్రాబ్లం నా ప్రాబ్లం ఎందుకు అవుతున్నాయా? మా వాడు బాగుంటే నేను బాగుంటా. రష్యా కానీ ఎవరైనా కానీ అందరు బాగుండాలని కోరుకునేదే ఒక ఇప్పుడున్న నేషనలిస్ట్ ఇది. అలా నేను అనుకుంటున్నాను. మరి రేవంత్ రెడ్డి సీఎం తెలుసుగా మీకు,
తెలుసండి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమంటాడు? మోడీ ఓ పెద్ద దొంగ. ఆయన అంటాడండి ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఆయన దగ్గర ఆ దొంగ దగ్గర కొంగలా పోతాడు ఈయన. ఆ దొంగనే కొంగలాగా పోతాడు. ఇంకొక మాట ఇప్పుడు ఆలోచించండి, ఈవీఎంలో అంత చెడ్డవైతే నీవెట్లా గెలిచినావు? కర్ణాటకలో ఎట్లా గెలిచింది? ట్యాంపర్ చేసి చూపి. అవును, ఈవీఎంలతో గెలుస్తున్నారు రేవంత్ రెడ్డి. అన్నా ఏమన్నా నోరు ఆపగలమా చెప్పండి? ఈవీఎంతో వీళ్ళు పంజాబ్ గెలవలేదా, ఢిల్లీ గెలవలేదా, కర్ణాటక గెలవలేదా? ట్యాంపర్ చేసి చూపియండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సీఎం అయింది కదా. అదే అంటూ అడిగారు కదా వాళ్ళు, నీవెట్లా సీఎం అయ్యవని. అంటే ఈయన కూడా ట్యాంపరింగ్ అంటారా? ఈయన అడిగండి, ఈయన ట్యాంపర్ చేయలేడు కదా, నీవు ట్యాంపర్ చేసి చూపించగలవా? సరే, ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, పాకిస్తానే బంగ్లాదేశ్ బెటర్ ఉంది ఇండియా కన్నా, భారతదేశం కన్నా. ఆలోచించండి, మనం వాళ్ళకు ఫుడ్ పంపిస్తున్నాము, వాడు అడుక్కునే స్టేజ్కి వచ్చారు. సోమాలియా కంటే మేము వర్స్ట్ అంటే మనం ఎవడైనా నమ్ముతాడా? నిన్న నిజామాబాద్ సభలో అన్నాడు, అంటే సోమాలియా అనలేదు కానీ నాకు తెలిసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే అధ్వానమైంది భారతదేశం. జ్ఞానం అంత ఉంది, మరి దానికి నేను ఒప్పుకోవాలి. మోడీ ఆయన జ్ఞానం అంత ఉన్నప్పుడు నేను ఆయనతో ఏం డిస్కషన్ చేస్తా? ఆయనకు చేయకండి కానీ పబ్లిక్ చెప్పండి. పబ్లిక్ అర్థమైపోయింది ఇప్పుడు దీంతో. నువ్వు ఇండియాను బంగ్లాదేశ్ కంటే కింద, సోమాలియా కంటే పాకిస్తాన్ కంటే తక్కువ, పాకిస్తాన్ కంటే కింద. వాళ్ళ దగ్గర 300 అయింది పెట్రోల్, మనం 80లో ఉన్నాం, 110లో ఉన్నాం. మరి ఇది రేవంత్ రెడ్డి తెలియదా? అది తెలిసి ఉంటుంది. ఎలక్షన్ ముందు అంటాడు, అదాన్ని తిడతాడో అదానికి అక్కడ పోయి కాలు పట్టుకుని ఇక్కడ ప్రాజెక్ట్ కావాలంటాడు. ఎవడు అల్టిమేట్లీ వాడు ఎవరిని పబ్బం వాడు గడుపుకుంటాడు. ఆయన ఇక్కడనే కదా నారాయణగూడలో ప్రింటింగ్ ప్రెస్ అంతా పెట్టి బాగా డెవలప్ అయింది. ప్రెస్ అని పనిచేసిండు చేసిందా? ఇప్పుడు అని అంటారు కానీ నేను చూడలేదు కదా. ఏదో వచ్చేదేమో సుందరాయ పార్క్ కూడా వస్తారు. ఆయన మంది, ఆయన మార్బలము, డబ్బున్నవాడే రాజు. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలి. అవుతానే అవుతాయి. ఆయన ముందే చెప్పిండు కదా. ఆయన ఏమన్నారు, నేను జేబులో నుండి 10 పైసలు తీస్తానా, 100 రూపాయలు తీస్తానా, నేను ఏముంటుంది ఏమైనాను, నా డబ్బులు తీసుకొని నీ టోపే నీకు పెడతా, ఇక్కడికి వెళ్ళి అక్కడ పెడతా. అంతేగాని దానివల్ల నేనేమో ఉద్ధరిస్తానేం రాలేదు. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి వచ్చా. ఆయన అయ్యేది లేదు. ఈయన ఇప్పట్లో ఊరికే అదే అంటా ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ 25 గ్యారెంటీలు ఎంత తిరుగుతావు నువ్వు, ఎక్కడ నీవే కనిపిస్తున్నావు నాకు. అది ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఎక్కడ, అది మీరు ఎంత 6 గ్యారెంటీలు సరిపోవు మీకు. 6 గ్యారెంటీలతో పాటు 25 గ్యారెంటీలు ఇస్తాం, మీరు ఆరామ్సే తిని బతకొచ్చు అంటారు. అన్న 25 గ్యారెంటీలు ఉన్నాయా లేవా ఇప్పుడు? ఎవరన్నారు అది? కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు అరే ముందు నీ జేబులో ఎంత ఉండే అంత ఖర్చు పెట్టగలవు కానీ అది దేశంలో ఇవాళ మోడీ తప్ప ఇంకోటి లేరు. ప్రతి చోట కూడా ఈవెన్ ముస్లిం సమాజం కూడా చాలా మంది ఏంటంటే మారిరా, చాలా వరకు మార్పు కనపడుతోంది. ఈ ట్రిపుల్ తలాక్ మంచిదేనా సార్ ముస్లిం మహిళలకు? తప్పకుండా మంచిది. ఈవెన్ నిన్న కూడా ఒక ముస్లిం సమాజము ఒక లెటర్ కూడా ఇచ్చింది, మాధవి లతకు మేము సపోర్ట్ చేస్తున్నామని. ముస్లిం ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళని కాశ్మీర్ ముస్లింసే చెప్పారు ఏమని, ఇక్కడ మేము ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాము, ఇదివరకు కంటే కాంగ్రెస్ టైంలో కంటే ఇప్పుడు మేము బీజేపీ మోడీ పీరియడ్ లో మంచిగా ఉంటున్నామని చెప్పారు. ఉందా నిజంగా ఎవిడెన్స్ ఉందా? యూట్యూబ్ లో కూడా వస్తుందా? యూట్యూబ్ లో కూడా వస్తుందా? రమ్మన్నాడు కదా కాశ్మీర్ కి అతను ముస్లిం. మీరు ఎట్లా జమ్మూ కాశ్మీర్ పోయి బెటర్, మీరు ఆడ ఒక వీడియో తీసుకుంటే పోవాలా మరి. ఆయన ఆ ముస్లిం అంత స్ట్రాంగ్ గా చెప్పిందంటే ఆయన ఉండొచ్చు కదా. అక్కడ ముస్లిమ్స్ కూడా మోడీని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి దొంగ అంటుండు కదా. ఇక్కడ అన్ని పార్టీలు అంతే, కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ పార్టీ అది. మీరు అట్లా అంటారు. పాపం కవితను తీసుకుపోయి జైల్లో పెట్టిండు మోడీ. 70,000 కోట్ల స్కామ్ చేసింది అది. ఒక్కటి కాదు, 2 కాదు, 70,000 కోట్ల స్కామ్ అది. కాదు, అది సిబిఐ కస్టడీ కాదు, మోడీ కస్టడీ, బీజేపీ కస్టడీ. అది అన్ని ప్రూఫ్ల తోటి దాని టేబుల్ మీద పెట్టే చేసిరు, ఆమెను అరెస్ట్ చేసిరు. మీరు కోర్టును నమ్మరు. ఇదివరకు చేయలేదు అది. ఎలక్షన్ పని చేయలేదు. దేశంలో కోర్టును నమ్మరు. ఇన్వెస్టిగేషన్ కాదన్నా, ఆమె కేసీఆర్ కూతురు. మీకు కనీసం మీరు
తెలంగాణనే కదా. తెలంగాణ కేసీఆర్ కూతురు అయితే ఆమె జైల్లో కూడా జై తెలంగాణ అంటుంది. అంటే ఎందుకన్నదు తెలంగాణ 10 ఏళ్ళ నుంచి తాగుబోతు తెలంగాణ చేసిండ్రు. పంట పొలాలను అమ్ముకొని తాగుబోతులను చేసిండ్రు తెలంగాణని. ఎవడన్నా పండించే పంటలను అమ్ముకుంటారా? కాదు మీరు ఇట్లా అంటారు కానీ పాలిచ్చే బర్రెని అమ్ముకొని తాగుబోతు అమ్మన్నాడా దున్నపోతుని తెచ్చుకున్నారని కేసీఆర్ అంటుండు. అదే అన్నాడు. అంటే కాళేశ్వరం కట్టొద్దని ఇంజనీర్లు చెప్పిండ్రు. కట్టిండు. దాని పర్యాసం ఏమైంది? అయిపోయింది. లక్షల కోట్ల ఇంట్లోకి పోయినాయి. సార్ మీరు ఆలోచించండి, దీనికి 3 ఇంతలు ఉన్న ఒకసారి 3 ఇంతలు దీనికంటే పార్లమెంట్ భవనం ఉంది. 800 మెంబర్స్ కెపాసిటీ ఉన్న పార్లమెంట్ భవనము 800 కోట్లలో అయింది. 1800 కోట్ల వీళ్ళ అసెంబ్లీ సెక్రటరీ కట్టడానికి ఎట్లా అయిందండి? చెప్పాలి సార్, మీరు గుచ్చి అడుగుతారు. గుచ్చి అంటే ఇప్పుడు మీకు తెలిసి సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్పలేను. కాశ్మీర్ గురించి సార్ గురించి పొద్దున నేను ఈ రోజు విన్నారా? ఎప్పటి నుంచో ఉంది, ఇదివరకు నేను వినలేదు. ఈ రోజు మార్నింగ్ విన్నాను ఆ న్యూస్. అంటే 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల గాలికే ఒక వంతెన కూలిపోయిందంట కదా. ఇక్కడ గాలికే కొంత కేసీఆర్ కట్టిందా? ఎవరైనా శంకుస్థాపనం చేసింది వాళ్ళు. కాదు గాలికి పోయిందంట ఈ రోజు న్యూస్. గడార్లే లేచిపోతే గడ్డిపోతేనే కాదు. అప్పట్లో కూడా ఒకటి అన్నాడు, ఏదో వేరే ప్రపంచ ఎవరు ప్రపంచంలో కాదు ఎవరు కాదు మధ్యాహ్నం చూస్తే రాత్రి పూట దడుచుకునే ఫేస్ కాదు. అప్పట్లో మాట్లాడితే ఇట్లనే ఉంటది. కాదు అప్పట్లో అన్నాడు అన్న, క్లౌడ్ వర్షం ఏదో పడితే ఆయన ఏదో వేరే దేశాలు కుట్రవని అని చెప్పిండు. దేనికోసం దేనికన్నా అది అప్పుడేదో చెప్పిండు. అది క్లౌడ్ కుర్తి, అది దానంతట అదే కురవాల. ఎవరో బలవంతంగా కురిపించిర్రు అని. ఏం లేదు, అప్పుడు వరదలు వచ్చి కొట్టుకపోయినాయి కదా. ఖమ్మము ములుగులో అన్ని వరదలు వచ్చి కొట్టుకపోతే ఈయన ఏమన్నాడంటే ఏదో చైనానా పాకిస్తానా ఏదో అన్నాడు. నాదే వాళ్ళు వచ్చి కురిపిస్తే కొట్టుకపోయినాయి అన్నాడు. తాగుబోతులను చేసిండు. జనాల మైండ్ సెట్ మారాల. ఎలక్షన్స్ అని వాళ్ళేదో ముక్క అదేంటి అవన్నీ ఇయ్యంగానే పోవడం కాదు. ఎన్నోసార్లు మా ఏరియాలో వచ్చి పంచిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు. డబ్బులు వంచిరా? డబ్బులు కూడా వంచిండ్రు. కాదన్న మీరు ఇట్లా అంటారు. రేవంత్ రెడ్డి ఏమంటుంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ బెటర్ ఉంది భారతదేశం కంటే మోడీకి సిగ్గుండాలంటారు. సిగ్గుండాల. పాకిస్తాన్ లో 400 పెట్రోల్ అయింది. 400 అయింది. కోడిగుడ్లు కోడిగుడ్ల ధర కూడా డాలర్ స్టేబుల్ ఉన్నది. మోడీ ఉన్నప్పుడు మోడీ యుఎస్ పార్లమెంట్ పోతే అందరు ఇట్లా సెల్యూట్ చేసి లేచి. మరి రేవంత్ రెడ్డి చెప్తుండు పాకిస్తానే బాగుంది. అట్లనే చెప్తారన్నా. సపోర్ట్ చేసేది అది. తెలంగాణ పాకిస్తాన్ లో కలిపి మంచిగా పాకిస్తాన్ లో కలిపి మనం ఎందుకు పోతామన్నా పాకిస్తాన్? ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళంతా కూడా దే వాంట్ టు మెర్జ్ విత్ ఇండియా, తొందరగా ఇండియాలో కలుద్దామని చెప్పి వాళ్ళు. ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్. మరి మన తెలంగాణ నారాయణగూడలో పనిచేసిన ఒక రేవంత్ రెడ్డి మీకు తెలిసినంత సీఎం కు తెలియకుండానే సీఎం అయినా. ఇప్పుడు మీ మాటలు ఎట్లా నమ్మాలి? నమ్మతాను ఆయన మాటలు. ఆయనకి పోయి ఎవడు వద్దన్నాడు చెప్పు. యాదవ్ సాబ్ బస్సు పెట్టిండు. రాజు మెచ్చిందే రాజు మెచ్చిందే రంబా. సీఎం చెప్పింది నిజం. నిజం. మీరు ఎవడు ఏమనుకుంటే అన్న ఇటు రా, ఇటు పెట్టు. మీరు ఇటు రండి అన్న, ఇటు సైడ్ కూడా రండి. మరి మీరు ఇటు రావచ్చు కదా. మీరు ఇటు రండి, ఇటు రండి, మీరు రండి. చెప్పండి. ఇవాళ భారతదేశంలో మోడీని మించిన నాయకుడు లేడన్న. ఇప్పటి వరకు ఇప్పుడు మన దగ్గర పార్లమెంట్ కు నిన్నబడ్డాడు దానం నాగేందర్. ఈయన ఏడుకెళ్ళి సికింద్రాబాద్కి. ఆయన ఏ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే అయిండు? టీఆర్ఎస్. అంటే వీళ్ళు ఒక గంటకు ఒక చిత్తం ఇల్లది. ఏ పార్టీలు ఎక్కడ ఉంటారో తెలియదు. ఇలాంటి వాళ్ళని పట్టుకొని మనం ఎక్కడ పోతాం? నిష్టంగా నిజాయితీగా పనిచేస్తూనే కావాలి మన దేశానికి. అలాంటి వాళ్ళు ఉంటేనే మన దేశం
బాగుపడుతుంది. కాంగ్రెస్ లా జడ్సన్ అన్న పాత కార్యకర్త హ్యాండీక్రాఫ్ట్ ఇప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి చేస్తుండ్రు, ఆయన సస్పెండ్ చేశారు. అంటే పార్టీలో తండ్రికి ఒక సీటు, కొడుకు ఒక సీటు, పెళ్ళానికి ఒక సీటు, ఈయన మినిస్టర్ ఉంటాడు, పెళ్ళానికి కావాలి. ఇప్పుడున్న దానం నాగేందర్, పద్మారావు, ఇక వాళ్ళైతే కిషన్ రెడ్డి ముగ్గురు ఇప్పుడు వాళ్ళేమో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఈయనేమో సిట్టింగ్ ఎంపీ. ఈయన ఇక అయిపోయినట్టే కథ, అంటే పీరియడ్ వాళ్ళదేమో మొదలైంది. ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు స్టార్ట్ అయింది కదా, ఎమ్మెల్యే స్టార్ట్ అయితే మళ్ళీ ఎందుకు వచ్చిండ్రు, మళ్ళీ ఎంపీ ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో పార్లమెంట్ మెంబర్ లేరా, లేదా టిఆర్ఎస్ లో లేరా? వీళ్ళకే కావాలన్నా అన్ని లేకనే ఇచ్చారు. కిషన్ రెడ్డి మరి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఆటోమేటిక్ గెలుస్తాడు, మంచోడేనా? కిషన్ రెడ్డి మంచోడేనా? ఈ ముగ్గురుతో చూస్తే ఇద్దరు కంటే మూడు అయిన కిషన్ రెడ్డి న్యాయం. దానం కన్నా పద్దెన కన్నా వాళ్ళిద్దరికి మనకు తెలిసిన ఎక్కడ కొడుకుంటే అక్కడ పడుతున్నారు, ఎక్కడ పచ్చగుంటే ఎక్కడ పచ్చగుంటే అక్కడ కాదన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు పాకిస్తాన్ బాగుంది, బంగ్లాదేశ్ బాగుంది, మోడీ సిగ్గుపడాలా భారతదేశం ఈ పరిస్థితి. ఆయన సీఎం అన్న, ఆయన ఒక సీఎం మాట్లాడే విధానం అదే ఉంటదా? ఒక పాకిస్తాన్ కంటే అభిమానం ఉందా? అన్నాడు. బంగ్లాదేశ్ కంటే అభిమానం ఉందా? అంటే అంత తెలియలేనోడు మనం ఎన్నుకున్నాం. అటువంటి మనం ఇవాళ ముఖ్యమంత్రిని పెట్టుకున్నాం. మన తలకాయ నొప్పి అన్న. కింద సపోర్ట్లు కొట్టిర్రు, వీళ్ళు కొట్టిర్రు, సపోర్ట్లు కొట్టిరు, పైసలు సపోర్ట్లు కొట్టారు. వాళ్ళంతా అలా అన్నందుకే కేసీఆర్ ని దించేసి రేవంత్ రెడ్డికి ఇచ్చారు తెలుసా. రేవంత్ రెడ్డి దించేసి మళ్ళీ పెద్ద నాయకుడు ఒక సీఎం ఉన్నప్పుడు అవగాహన లేకుండా మాట్లాడద్దు, తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా కానీ. ఆయన నీతి నిజాయితీ గల నాయకుడు అయితే ఎట్లుంటాడు? నోటుకు కేసు ఎట్లయింది మరి? ఎన్ని గిరికిండు? అది ఇవన్నీ చేయలేదు అంటున్నారు కదా, మోడీ చేయలేదు అంటున్నాడు కదా. ఎక్కడి నుంచి అయితే మనకి పెట్రోల్ సప్లై అవుతాడో అలా లక్షల కోట్లు అప్పు చేసి కూర్చున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాన్స్టెంట్ ఒక రేట్ పెట్టి కూర్చున్నారు. మరి అది క్లియర్ చేయాలి కదా, మోడీ టైంలోనే చేసిండు కదా. మనకి బండి వాళ్ళు బడ్డన్ పడతారు, పర్లేదు వాళ్ళు అని చెప్పేసి సామాన్యుడికి బడ్డన్ కాకుండా ఆ బండోళ్ళకి ఇచ్చేసుకుంటా అప్పంతా క్లియర్ చేసిండు కదా. కాదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలంటే ఎందుకు పెట్రోల్ ధర పెంచిండు, పేదరికం పెరిగిపోయింది, ఆకలి పెరిగిపోయింది. ఆకలి అసలు ఈ హైదరాబాద్ లో ఆకలి అనేది లేదు. అన్నదానాలు మస్తు అవుతున్నాయి, ఎక్కడికైనా అన్నదానం అవుతుంది. ఎవ్వరు కూడా ఇదివరకు నా చిన్నతనంలో అడుకోవడానికి వచ్చేటోళ్ళు, ఇప్పుడు ఏ ఇంటికాడ కూడా పిచ్చగాడు లేడు. ఇది ఏమంటుండే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం అట భారతదేశం అధ్వానం ఉంది, పాకిస్తాన్ బాగుంది, బంగ్లాదేశ్ బాగుంది. పెట్రోల్ 400 లీటరు. సీఎం ఉంటాడో లేదో అది కూడా ఈయన ఉంటాడో లేదో కూడా బంగ్లాదేశ్ కంటే అభిమానం ఉంది ఇండియా అంటే. జనాభాని సురక్షితంగా పాలించేది మోడీ దగ్గరనే దమ్ముందన్న. కాదన్నా, మీరంతా మోడీ అభిమానులేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మోడీ కాదు, మాకేం మోడీ మాకు ఇంటికి తీసుకెళ్ళి కాదు ఏం చేసిండు చెప్పండి అన్న. మోడీ రక్షణ, ఆర్మీలా పైసలు లేకుండా, మిలిటరీలో పైసలు లేకుంటే ఫండ్స్ కలెక్ట్ చేసి ఇచ్చేసి సొంత గన్లు అవన్నీ ఇచ్చేసిండు కదా, ఏర్పాటు చేసిండు కదా. మరి రాహుల్ గాంధీ ఇంకెక్కువ చేస్తాడని చెప్తుండు. రాహుల్ గాంధీకి 2 టైం ఛాన్స్ వచ్చింది. మీరు నార్త్ ఈస్ట్ లో నుండి టూర్ చేసుకుంటూ వచ్చారు రాహుల్ గాంధీ గారు. న్యాయయాత్ర, పాదయాత్ర, జోడయాత్ర. అరుణాచల్ ప్రదేశ్ కి ఎందుకు పోలేదు? ఎందుకు పోలేడు అది మీరు చెప్పాలా. అరుణాచల్ ప్రదేశ్కు చైనాతో ఏదో లింక్ ఉంది కాబట్టి నాట్ స్టార్టెడ్ హిస్ యాత్ర ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్. ఇది కొత్త అనుమానం క్రియేట్ చేస్తున్నారు. నిజంగా ఎందుకు అనుమానం కాదు, మీరు తీర్చాలి. ఇది తెలుసుకుందాం, అడుగుదాం. అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్నో పోలేదు. 2 సార్లు ఛాన్స్ వచ్చిందన్న. ఒకసారి మన్మోహన్ సింగ్ కూర్చోబెట్టింది, సెకండ్ టైం అయినా పిఎం కావాలినా చేస్తా. ఎందుకు కాలే? అప్పుడు ఏందో రుజువు చేసుకోవచ్చు. ఎందుకు కాలే? మరి ఇప్పుడు అయింది కదా, ఇప్పుడు వేస్తారా? ఇంకా తీసుకెళ్లి జనాల దగ్గర పెడితే మళ్ళీ మన ఇండియా ఒక 20 years బ్యాక్ అవుతుంది. కాదన్న, వాళ్ళ
ఫ్యామిలీ మొత్తము త్యాగాల కుటుంబం అంట. త్యాగం తీసుకెళ్ళి ఆ గాంధీ అసలు పేరు తీసుకొచ్చాలని చేసి నాశనం పట్టించింది ఇండియాని గాంధీ కుటుంబం. చెప్తా ఒక్క నిజం అన్న, త్యాగం ఏం చెప్పాలంటారు కదా. రాజీవ్ గాంధీ చనిపోయిండు, ఇందిరాగాంధీని చంపారు. మీరు చెప్తారా సార్? ఇప్పుడు త్యాగం అన్నారు కదా, ఇందిరాగాంధీ దేశం కోసమే చచ్చిపోయింది, రాజీవ్ గాంధీ దేశం కోసమే చచ్చిపోయింది. దేశం కోసం కాదు, ఎలక్షన్ ప్రచారంలో పోయి చనిపోయింది. అప్పుడు నేను 9th క్లాస్ అప్పుడు. అక్కడ ఎందుకు సిక్కులకి ఊచకోత కోసారనే ఉద్దేశంతో వాళ్ళు ఒక అతను ఇందిరాగాంధీని చంపాడు. మరి రేవంత్ రెడ్డి దేశం కోసం చచ్చిపోయింది అంటుండు. దేశం కోసం అంటే ఏంటి? సరే రాజీవ్ గాంధీ కూడా శ్రీలంక వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు, వాళ్ళే టెమిలియన్సే చంపారు. అది కరెక్ట్. మిలిటరీ బోర్డర్లో పోయి చనిపోయినట్టుగా దేశం కోసం చనిపోయినట్టుగా మాట్లాడుతున్నారు మీరు. నేను చనిపోయిందా ఆడ పోయి బోర్డర్ల కాడ పోయి చనిపోయిందా రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ? మళ్ళీ వీడు టైగర్ లాగా పోతున్నాడు కదా మోడీ. ఇప్పుడు నల్ల చట్టాలు తీసుకొచ్చిండు, రైతులను చంపుతున్నాడు అని చెప్పి వీళ్ళ మోడీ పీరియడ్ అట్లాంటివి ఏం లేవు. కేసీఆర్ పీరియడ్ లో ఇక్కడ మన తెలంగాణలో మస్తు చనిపోరా రైతులు ఇద్దరే రాష్ట్రాలు ఉంటారా? మిగతా రాష్ట్రాలు మొత్తం పెడతాం. అది మిగతా రాష్ట్రాలు రైతులు ఎందుకు పోతారు ఢిల్లీకి? పంజాబ్ హర్యానా ఇద్దరు ఎందుకు పోతుండ్రు? కేజ్రీవాల్ ప్రభుత్వం అక్కడ పంజాబ్ లో, అందుకే ఆయన ఉసిగొలుపుతుండ్రు ఢిల్లీ మీద. ఇప్పుడు వాళ్ళే ప్రతిపక్షాలు ఉసిగొలుపుతారు అంటారు. పిఎంఆర్ టీవీ అన్న అంటే ఇప్పుడు పబ్లిక్లో ఉన్నాయి. నేను అడుగుతున్నా, మీరు చెప్పే సమాధానము కన్విన్సింగ్ ఉంటే పబ్లిక్ మారుతారు, లేకపోతే మారాలా. ఈ 10 ఏళ్ళది చూసి అభివృద్ధి చూసి డెవలప్మెంట్లు చూసి వెయ్యాలా అంతే. పబ్లిక్ ఏం లేదు, పైసలు ఇస్తే ఓటేస్తామని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు పైసలు తీసుకున్న వాళ్ళు అరెస్ట్ చేయాలి. టికెట్లు వచ్చి రాత్రి పైసలు డబ్బులు ఎన్ని పంచుతున్నారు? పైసలు తీసుకున్న వాళ్ళు అయితే ఓటేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి. తీసుకోవాలా జనాలు తీసుకోవాలా? ఓటు కరెక్ట్ పర్సన్ కి వేయాలా? 2000 3000 తీసుకుని ఏం చేస్తాను? ఓటు కరెక్ట్ డబ్బులు తీసుకోవాలా? మరి ఇచ్చేటోని అరెస్ట్ చేస్తే అయిపోతుంది కదా. ఫస్ట్ తీసుకున్నాను చేయాలి, చేయాలి, ఇద్దరి హోటాకు తీయాలి, ఇద్దరి వైట్ రేషన్ కార్డులు ఉంటే అన్ని తీసేయాలి. కాదన్నా ఇప్పుడు ఇంటికి వస్తారు, తీసుకోకపోతే కూడా పగబడతారన్న ఊర్లల్లో. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తే తీసుకోలేవు అనుకో, వీడు మనకు వ్యతిరేకమని బ్రాండ్ వేసి వాడు అన్న డబ్బులు తీసుకోకపోతే పగబడతారన్న. ఓటును అవమానించినట్టే, రాజ్యాంగాన్ని అవమానించినట్టే. 3000 5000 గురించి ఓటు అమ్ముకుంటే వాడు సచ్చినంతో సమానం అంతే. ఫస్ట్ అరెస్ట్ చేయాలి వాడిని, డబ్బులు ఇచ్చిన కూడా అరెస్ట్ చేయాలి. డబ్బులు తీసుకోవడం తప్పు నాయన, కరెక్టే. రాజ్యాంగం నీకు 5 ఏళ్ళ కూడా హక్కు ఇచ్చింది. దేశం నాశనం అవుతుందన్నా, తీసుకున్నోనే అరెస్ట్ చేయాలి. నేను అంటున్నా తీసుకున్నోనే అరెస్ట్ చేయాలి. పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయండి. మీ దగ్గరికి ఎవడన్నా ఎప్పుడన్నా డబ్బులు ఇస్తాను వచ్చిండా? ఓలకాడికి ఎప్పుడన్నా ఎలక్షన్ అప్పుడు తీసుకోను కూడా, నా ఆత్మ కూడా ఒప్పుకోదు. 3000 5000 గురించి మీరు ఎన్నిసార్లు ఓటు వేసి ఉంటారు? ఇప్పటికి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కార్పొరేటర్ కానీ 30-40 సార్లు వేసారు కదా. మరి మీకు ఒక్కసారి కూడా ఎవరన్నా ఒక బీర్ బాటిల్ బీర్ కానీ ఉచ్చబోచ్చబోతుంది 5000 ఎంతగానో 5000 సంపాదించలేదా అంటే అనేది ఏంటంటే నేను అంబేద్కర్ నీకు ఇచ్చిన హక్కుని నువ్వు నాశనం చేసుకొని నువ్వు చచ్చిపోయారా? ఓటు పైసలు తీసుకున్నావు, చచ్చిపోవాలి అన్న. నేను క్వశ్చన్ చెప్పింది మొత్తం వినండి నా మాట. నువ్వు తీసుకున్నావా అని అడగట్లే, ఎవడన్నా ఆఫర్ చేసిండా మీకు అంటున్నా? మీకు ఎప్పుడన్నా ఆఫర్ చేసిర్రా? నాకు ఓటు చేయలేదు, తన్నేలా కొట్టాలి అసంటోళ్ళని. ఇచ్చినోని తీసుకున్నోని ఇద్దరు ఓటకు కట్ చేయాలి వాళ్ళది. ఓటు ఇచ్చినా కూడా అసలు తప్పన్నది అన్ని కట్ చేయాలి. 60 to 70% తీసుకొని కరెక్ట్ పర్సన్ తీసుకోవడమే తప్పు. వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవడమే తప్పు. అంటే నీ హక్కు నేను కోల్పోయినావు.
నువ్వు 3,000కు నీ బానిసత్వానికి TRS కే చేస్తాను గ్యారెంటీ ఏముంది పైసలు తీసుకొని పైసలు తీసుకోవడమే తప్పనా నీ అభిప్రాయం నువ్వు వన్కనే ఓకే 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 ఇది కానీ అన్న సరే మరి ఆడ జర ఇది మీరు ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది ప్రధాని రావాలి కాంగ్రెస్ ఎందుకంటే మోడీ మొత్తం ఎయిర్పోర్ట్లు అమ్ముకున్నాడు ఏం ప్లేట్లు రైలు అమ్మేసాడు ఎవరు కూడా మోడీ ఎవరు కమ్మిండు ఎవరు కమ్మిండు అదాని కానీ కమ్మిండు గుజరాత్ అని అది కూడా అదే లీజే ఏం డెవలప్మెంట్ ఉద్యోగాలు కాదు ఇయ్యలేడు ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్థాపించలేడు అది కాంగ్రెస్ చేసింది 1887 నుంచి కాంగ్రెస్ చేసి 42 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చేశారు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ నుంచి మొత్తం ఇందిరాగాంధీ కానీ పివి నరసింహరావు గాంధీ ప్రతి ఒక్కరు చేశారు ఒక్కడు చేయలేడు ఏం చేయలే 10 ఏళ్ళలో డెవలప్మెంట్ చేయలేడు 10 ఏళ్ళలో ఏం డెవలప్ చేయలేదు ఇప్పుడు రాహుల్ ఇప్పుడు ఇండియా కూటమి ఉంది కదా ఈ ఇండియా కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అది తర్వాత విషయం అది మరి చెప్పాలి కదా తర్వాత విషయం అది ప్రధానమంత్రి అనేది రాహుల్ గాంధీ అది తర్వాత విషయం మమతా బెనర్జీ అంతా నిర్ణయించుకొని చేస్తారు అది ఇటలీ ఆమె ఇటలీ ఇటలీ ఇప్పుడు ఇటలీ అయింది ఆమె ఇటలీ ఇప్పుడు అయింది ఎన్ని సంవత్సరాలు వచ్చి ఇప్పుడు ఈ ఓట్లలో గెలవకుంటే ఇటాలీకి వెళ్ళిపోవాలి ఎక్కడ పోదు కాంగ్రెస్ ఉంటే డెమోక్రసీ వాళ్ళు ఏమంటారు అంటే ఆమె ఇటలీ సోనియా గాంధీది ఇటలీ అంటే ఎన్ని సంవత్సరాల దాకా ఉంటుంది మోడీది దేశీ భారతీయుడు జై శ్రీరామ్ డెవలప్మెంట్ చేయలేడు మోడీ ఎప్పుడు జై శ్రీరామ్ అంటే అన్ని రావు నాది నా భక్తి అది నేను జై శ్రీరామ్ అంటే నేను అల్లాని పూజించవచ్చు ఎవరైనా పూజించవచ్చు అది ఒకరికి సంబంధించింది కదా అది మన భక్తి గుండెల్లో ఉండాలి మరి ఇప్పుడు దానం నాగేందర్ కరెక్ట్ క్యాండిడేటేనా క్యాండిడేట్లు ఇది కాదు ఎవరికి ఇచ్చినాం కదా ముగ్గురు పార్టీ డెమోక్రసీ డెమోక్రసీ స్వేచ్ఛగా కారం తిన్నా జీర్ణమవుతుంది భయంతో చికెన్ బిర్యానీ పెట్టినా అది వేస్ట్ కాదు దానం నాగేందర్ కాదని ఒక నిమిషం దానం నాగేందర్ ఇంపార్టెంట్ కాదు వినన్నా నేను చెప్పింది వినన్నా నేను చెప్పినాక మీరు మాట్లాడు ఆయన కొన్ని భూ కబ్జాలు చేసిండని చెప్పేసి ప్రజాభవన్కి వెళ్ళి కొద్దిమంది ఖైరతాబాద్ నుంచి వెళ్ళిర్రు మరి వాళ్ళు ఏమంటారు అంటే ఈ మా భూములే కబ్జాలు చేసిండు మీరు ఢిల్లీకి పంపిస్తే ఈయన దేశాన్ని ఏమి ఉద్ధరిస్తాడు అని దానం నాగేందర్ మీద అలిగేషన్స్ ఒకటి లేకపోతే ఓట్లు వేయద్దు మేము పార్టీకి సంబంధించింది కాదు కరెక్ట్ మాట చెప్పిన పార్టీ మనిషి బాగాలేదంటే అది ఏ పార్టీ అయినా పర్వాలేదు అది నేను పుట్టిందే పార్టీ కోసం నా నేను పుట్టింది పార్టీ కోసం కాదు నేను చదివింది పార్టీ కోసం కాదు మనము నరాలు ఇంకున్నాం నేను శ్రీనివాస్ నేను బీజేపీ అని బీజేపీ ఏం తప్పు చేసినా జై బీజేపీ కాంగ్రెస్ ఏం తప్పు చేసినా జై కాంగ్రెస్ అది కాదు పార్టీ కాదు మనిషి ఇంపార్టెంట్ ఇప్పుడు దానం నాగేందర్ మీద అలిగేషన్స్ ఉన్నాయి నాగేందర్ కు మంచి చేయకపోతే ఓట్లు వేయకండి ఓట్లు వేయకొద్దు మీరు కాంగ్రెస్ రావాలంటారు కాంగ్రెస్ అభిమానినే దానం నాగేందర్ బాగా చేయలేదు ఓట్లు వేయకు మంచి చేసిండు ఓట్లు ఇది కావాలి కదా దానం నాగేందర్ బాగా లేకుండా కాంగ్రెస్ కి ఓటే ఇది కాదు కదా దీని నుంచి మనం జర బయటపడాలి ఓకే రైట్ నుంచి బయటపడాలి ఓకే థ్యాంక్ యూ ఆల్రెడీ ఎమ్మెల్యే ఉంది కదా మరి ఆయనకు కాంగ్రెస్ లేకుంటే డెమోక్రసీ లేదు మనకు ఇంపార్టెంట్ డెమోక్రసీ ఉంటే అంటే స్వేచ్ఛగా తిరుగుతున్నాం ఇప్పుడు ఏమైనా మీరు తిరుగుతారు అది కాదు ఇప్పుడు మీరు ఎన్ని రోజుల్లో వాకింగ్ ఈడీ సిబిఐ ఎంఐఎం దాని మీద ఎంఐఎం లీడర్ల పైన ఒక్క ఈడీ లేదు సిబిఐ ఎంక్వైరీ లేదు మరి హిందువుల పైన ఈడీ సిబిఐ ఉంది ఏడుంది మరి హిందూయిజం ఓకే హిందూయిజం గురించి మాట్లాడదాం నేను అనేది ఫ్రీ టైం అన్నారు కదా స్వేచ్ఛ అన్నారు కదా ఇప్పుడు మీరు ఎన్ని రోజులు సుద్దనే పర్లేదు కాబట్టి అది కాదు స్వేచ్ఛ అంటే మరి ఇంత తిరుగుతున్నావు కదా స్వేచ్ఛ ఉంది కదా మీరు అన్ని తెలిసిన వాళ్ళు మీరే అటువంటి నేను అడుగుతున్నాను మీరు ఆన్సర్ చేయండి అన్న మీరు మీ ఉద్దేశంలో స్వేచ్ఛ అంటే రీజనబుల్ గా ఉండాలి మీరు క్వశ్చన్ అన్న లేదంటే ఎట్లా మీ ఉద్దేశంలో స్వేచ్ఛ అంటే చెప్పారు మీ ఉద్దేశంలో స్వేచ్ఛ అంటే అదే అడుగుతా 100 కోట్ల అవినీతి అంటున్నారు ఆ అలిగేషన్ కేజ్రీవాల్ని లోపలేశారు ఏపీ సీఎం 43,000 కోట్ల అవినీతి జరిగిందని సిబిఐ ఛార్జ్షీట్ వేస్తే హ్యాపీగా తిరుగుతున్నారు ఏపీ సర్వనాశనం కావడానికి బీజేపీ ఇండైరెక్ట్ కారణం కదా వాళ్ళు మన సోదరులే కదా ఏపీ అది డెవలప్ కావాలి కదా అది దేశంలో ఉన్న పార్టీ కదా మన తెలంగాణ కేసీఆర్ ఏమంటాడు మాది అభివృద్ధి అయితే పర్వాలేదు ఏపీ నాశనమైన పర్వాలేదు ఏపీ డెవలప్మెంట్ కావాలి తెలంగాణ డెవలప్మెంట్ కావాలి కర్ణాటక కావాలి మన దేశం కావాలి ఆడెందుకు సిబిఐ ఛార్జ్ షీట్ ఇచ్చిన లోపలికి ఎందుకు వస్తలేడు కేజ్రీవాల్ ఎందుకు మరి కాంగ్రెస్ ఏం తప్పియాలి కేజ్రీవాల్ ఇప్పుడు వీళ్ళు అడుగుతారు బీజేపీ వాళ్ళు అడుగుతారు
కాంగ్రెస్ ఏ తప్పు చేయలేదా, ఏ స్కామ్ చేయలేదా, ఎవరిని కక్ష కట్టలేదా? మరి ఇవాళ పివి నరసింహారావు కనీసం ఢిల్లీలో కూడా సరిగ్గా అంత్యక్రియలు కూడా చేయలేదంటారు. మరి దానికి పోయిన గురించి అంత్యక్రియలు గ్రాండ్ గా చేస్తే మా నాన్న దినం ఉన్నప్పుడు బాగుసుకోవడం ఇంపార్టెంట్, గౌరవం ఇంపార్టెంట్. గౌరవించలేదు, చచ్చిపోయినాక బతుకున్నప్పుడు కూడా పివి నరసింహారావును అవమానించారు అంటారు. అది చెప్తట్లేదు. వాళ్ళని అంత్యక్రియలు గ్రాండ్ గా పుల్ల చేస్తే చాలా గ్రేటా? అది కాదు కదా మన క్వశ్చన్, మనకు అది కాదు. జస్టిస్ జరిగితే అందరికి అనేది ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏం అడుగుతారంటే కాంగ్రెస్ ఇన్నేళ్ళు అధికారంలో ఉంది 60 ఏళ్ళ, వాళ్ళు కూడా మొత్తం కరెక్ట్ చేసిర్రా, వాళ్ళకి నచ్చని తీసుకుపోయి లోపటేసి అవినీతి చేసిన బయట ఉంచిరని కూడా అంటారు. అవకాశం వస్తే అవుతుంటివా కాకుంటివా? అవకాశం వస్తే ఎవరైనా అవుతాం కదా. వాళ్ళు కాలే. అవకాశం వచ్చినప్పుడు సోనియా గాంధీ కాలే, రాహుల్ గాంధీ కాలే, వేరే వాళ్ళకి. వాళ్ళు ఎవరు చెప్తారు? ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నాడు అన్న, మన్మోహన్ సింగ్ ఇచ్చారు కానీ ఆయనకు సొంత స్వతంత్రం ఇచ్చారా? సోనియా గాంధీ చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఇప్పుడు మన్మోహన్ సింగ్ సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్టోడా? సోనియా గాంధీ తీసుకున్నట్టు, సోనియా గాంధీని సంప్రదించి తీసుకున్నట్టు. అన్న ఎటు పోతున్నావు అన్న? సోనియా గాంధీని సంప్రదించి తీసుకున్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ఇక్కడ స్వేచ్ఛ లేదు. ఇక్కడ ఆయన మళ్ళా సెంట్రల్ కుర్కాల, ఏ చిన్న దానికైనా కానీ ఫోన్ కొట్టాలా అయ్యో సోనియా అమ్మకి. అది ఆమె. మరి ఇప్పుడు మన్మోహన్ సింగ్ కు ఫుల్ పర్మిషన్స్ లేకుండే మళ్ళా సోనియా గాంధీ చెప్పినట్టు వినాల్సి ఉంటుండే. సోనియా గాంధీ అయ్యేది కదా, ఎందుకు చేసిండు మరి మన్మోహన్ సింగ్? ఆమెకి ఎంత పవర్ అప్పుడు అయ్యేదే. తన సెల్ఫిష్ అనుకుంటే. మరి తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందన్నారు కానీ మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఎందుకు చెప్పలేరు? దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని చెప్పిర్రా, మరి సోనియమ్మ పేరు చెప్పి మన్మోహన్ సింగ్ పేరు ఎందుకు చెప్పలేదు? అంటే ప్రధానమంత్రి ముఖ్యమా, పార్టీ ముఖ్యమా? ఇష్యూలంతా దీని మీద ఉంటున్నాం. చెప్పండి అన్న, దీనికి ఆన్సర్ చెప్పండి. సోనియా గాంధీ పర్మిషన్ ఇచ్చిందా లేదా, తర్వాత డెవలప్మెంట్ అయిందా లేదా? ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ. ఇది ఒక దేనికి ఆన్సర్ చెప్పండి. నేను చూసినాను. ఇప్పుడు వీళ్ళందరికీ సోనియా నేను లేదు, ఆమె పర్మిషన్ ఇవ్వలేదు, అన్నికే నాకు ఆధారాలు లేవు. నువ్వు ఇచ్చిన అన్నికే నీకు ఆధారాలు లేవు. మనకు తెలియని విషయం స్టేట్మెంట్లు అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది, డిస్కషన్ అవసరం లేదు. రేవంత్ రెడ్డి అన్నాడు అన్న, సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని అన్నారా? ఆమె ఇవ్వకపోతే మనం ఇంకా ఉద్యమం చేస్తున్నాం. మరి వందల కొద్ది మీటింగ్లు పెట్టాను నేను. మరి మన్మోహన్ సింగ్ పేరు ఎందుకు చెప్తలేదు అంటున్నాం? మన్మోహన్ సింగ్ చెప్పలేదు. తెలంగాణ రాలేదా? దేశం నష్టం జరిగినా చెప్పు, దేశం నష్టం జరిగినా ఏం జరగలేదు కదా. నేను అదే అందుకనే ప్రధానమంత్రి ఉందా లేదా, ఆమె మిస్ కాల్ లేకపోతే ఏమైందన్నా? కాదన్నా, మిస్ కాల్ లేదు, ఏమైంది? నీకేమైంది, నాకేమైంది? తెలంగాణ వచ్చా కదా. తెలంగాణ వస్తే చాలు. సోనియా గాంధీ కాదన్నా, ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రికి ఇప్పుడు మీరు డమ్మి అన్నట్టే కదా. డమ్మి అన్నట్టే. ఏమైంది? ఇప్పుడు కూడా డమ్మి. ఇప్పుడు ఏం కావాలి? డెవలప్మెంట్ కావాలా? డమ్మీ నిర్ణయాలు తీసుకున్నాడు కావాలా? ఏం చెప్పు. ఎక్కడన్నా ఇండియాకు డెమోక్రసీ ఉందా? అసలు డెమోక్రసీ అంటే క్లియర్ గా చెప్పన్నా. 100 కోట్ల అవినీతి జరగదు. కరప్షన్ గురించి కాదన్నా, కరప్షన్ చెప్పారు కదా ఇప్పుడు ఆల్రెడీ. ప్రతిపక్ష పార్టీలు ఉంటేనే డెమోక్రసీ బతికినట్లు. ప్రతిపక్ష పార్టీలు అన్నిటి లోపలేస్తాము అంటే రేపు ఓడొస్తాడు. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసిర్రు, అరెస్ట్ చేయడం తప్పంటారా? అలిగేషన్స్ ఉన్నాయంటే లోపలేసాయి. అది అందరినీ వేసాయి, అది అందరినీ సీఎం జగన్ ఎందుకు పోవట్లేదు? లేదు, జగన్ చాలా మంచోడు అన్నాడు. తప్పు నువ్వు చేసినా నేను చేసినా జైలుకోవాలి. జగన్ జైలుకు పోయాడు కదా. తప్పు నువ్వు చేసినా నేను చేసినా పార్టీతో సంబంధం లేదనా. ఇప్పుడు మా దరిద్రం అంతా కాంగ్రెస్. నువ్వేం చెప్పు, కాంగ్రెస్ అది కాదు. కాదన్నా, జగన్ జైలుకు పోయాడు లేదా? ఇప్పుడు నేను కాంగ్రెస్ గురించి మాట్లాడితే కొందరు బీజేపీలో నా వాళ్ళకి నచ్చదు. ఇంతమంది వాకింగ్ చేస్తుంటున్నాం, మంచిగా ఉంటున్నాం. నేను కాంగ్రెస్ గురించి మాట్లాడితే రేపు దాన్ని ఒక దొంగ చూసిన చూస్తే ఎవరు చూడరు. ఇట్లా మనలో మనమే ఇచ్చైపోయింది. కాదన్నా, మాట్లాడితేనే ఇప్పుడు వాళ్ళకి తెలియని విషయాలు ఉంటే వాళ్ళకి తెలుస్తాయి, నీకు తెలియని విషయాలు ఉంటే నీకు. అన్న ఫోన్ చేసి అరే 10,000 ఏరా అంటే వేయడు. బీజేపీ గురించి నెత్తి నోరు ముదుకుంటాడు, కాంగ్రెస్ గురించి నెత్తి నోరు ముదుకుంటాడు. అన్నకేమైనా ప్రాబ్లం అయితే లేదు. అది తర్వాత పార్టీకి అట్లా అయిపోయింది మనకు. అంతుందా? పార్టీ అంటలకు ఏమో అదేదో. మీకు కూడా కాంగ్రెస్ అంటే మీరు కూడా కాంగ్రెస్ అంటే అంతే ఊపుతున్నారు కదా. లేదు తప్పు చేసిండా లోపలికి
అట్లా అందరినీ మరి కాదన్నా అట్లా అందరినీ అన్న మాట్లాడతాడు మీరు కొంచెం కూల్ అయి మాట్లాడన్నా ఊలేం లేదు ఆయన చెప్పి దగ్గరండి మంచోళ్ళు లోపలికి వస్తున్నాడు వేరేవాడేమో బయట ఉంటున్నాడు మీరైతే బయట ఉన్నారు కదా నేనేం చేసిన మంచోడు కాబట్టి బయట కాదు మంచోడు కాబట్టి బయట మీరు మంచోళ్ళు కాబట్టి బయట ఉన్నారు కదా నువ్వు మాట్లాడే క్వశ్చన్స్ ఇండియా సమస్యల మీద మాట్లాడు రైట్ మాట్లాడు మీరు అన్నది చెప్తాను ఫోన్ చేసింది నేనెందుకన్నా ఫోన్ గురించి జగన్ ఎందుకు జైల్లో క్వశ్చన్ చెప్పారు. మీరు ఆయన మొత్తం అయిపోయాక చెప్పండి. ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి. ఒకటి గవర్నమెంట్ కేసులు అనేది కోర్టులో కేసులు మొత్తం అయిపోయాక మీరు మొత్తం అయిపోయాక 151 మంది పబ్లిక్ ఇది వాళ్ళ ఎమ్మెల్యేస్ గెలిచాడు. అంటే పబ్లిక్ సపోర్ట్ ఎంత 51% ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ సపోర్టింగ్ జగన్. జగన్ సపోర్ట్ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నేను కాదు నేను ఒక్కసారిని తీసుకెళ్లి బొక్కలో వేస్తా అంటే ఒప్పుకుంటారు చెప్పు. 51% పబ్లిక్ రోడ్డు మీద వస్తే దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? నువ్వా నేనా? మళ్ళీ మిలిటరీ రావాలి. ఇవన్నీ అవసరం. మీరు చెప్పే పోవాలా మీరు మధ్యలో వాకింగ్ 2 రౌండ్లు అయినాయి కదా. చెప్తున్నాను అనమాట. ఏంటంటే పబ్లిక్ క్వశ్చన్ కి ఈ పబ్లిక్ సపోర్ట్ తో ఉన్నాడు కాబట్టి లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. ఇక ఈడీ గురించి మీరు చెప్తున్నారు, సిబిఐ గురించి గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ వాళ్ళకి. ఇప్పుడు 2G ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక స్కామ్లు ఉన్నాయి. 2D స్కామ్ కానీ రఫేల్ స్కామ్ ఉన్నది, ఇంకో ఎన్నో స్కామ్లు ఉన్నాయి. కోల్ స్కామ్ ఉంది, ఇవన్నీ చాలా స్కామ్లు ఉన్నాయి. దేశం ఒక 20 ఏళ్ళు కాంగ్రెస్ పీరియడ్ ఇన్ని స్కాముల్ని 1 by 1 వాళ్ళు ఎలా సాల్వ్ చేయాలి, దానికి తగిన కొంచెం టాకింగ్ చేద్దాం ఈరోజు. వాకింగ్ అంటే టాకింగ్. ఇప్పటి వరకు ప్రాజెక్టులు కాంగ్రెస్ గవర్నమెంట్ లో నీళ్ళు తాగుతున్నాం కాంగ్రెస్. ఇన్స్టిట్యూట్లు ఐఐటీలు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయంటే కాంగ్రెస్. ఒక హాస్పిటల్ కట్టమని ఇప్పుడు 3600 పెట్టి ఒక స్టాచ్యూ కాదు 3600 పెడితే 300 హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టచ్చు. ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ వచ్చాయి నీకు తెలుసా? ఎన్ని హాస్పిటల్స్ వచ్చాయి తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ నాకు అది కాదు, నీకు సెంట్రల్ గవర్నమెంట్ అది కాదు, బంగాళాఖాతంలో నీవు ఒక్కటే నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఇంతవరకు చెప్పావు కదా, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా స్టేట్ లో నువ్వు మెడికల్ కాలేజెస్ పెట్టడానికి అవకాశం లేదు. ఇవాళకి ఎన్నో మెడికల్ కాలేజెస్ పెట్టారు. అది ఎవరు పర్మిషన్ ఇస్తే పెట్టారు? తర్వాత ఇక్కడ నీకు ఐఐఎంస్ వచ్చాయి, ఐఐటీలు ఎన్ని వచ్చాయి అసలు. తర్వాత ఇండియాలో 70 ఎయిర్పోర్ట్లు ఉంటే బీపీ నగర్ లో వచ్చింది. 70 ఎయిర్పోర్ట్లు వచ్చాయి. మీళ్ళు వచ్చినాక కదా ఇల్లు కాదా? ఇల్లు కాంగ్రెస్ ఇచ్చిందా? మనకది కావాలి, మనకు హాస్పిటల్ కావాలి. ఇప్పుడు తులం బంగారం కొట్టే 3000 GST కట్టాలి. ఇప్పుడు మరి తులం బంగారం కట్టే GST రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తాను పెళ్లి చేసుకుంటే వచ్చిన దరిద్రం అంతా ఇదే మనకు. తులం బంగారం కొను 3000 కరెక్ట్ అని ఇవ్వడం కాదన్నా. ఒక ప్లాట్ కొను తులం బంగారం ప్లాట్ కొను 3 లక్షల GST కట్టాలి. ఏమిటికి? ఇప్పుడు ఒక లీటర్ పెట్రోల్ నాకేమొచ్చే అక్కడ నుంచి నాకేమొచ్చాయి. నేను ఇంత పెడుతున్నా కదా, నాకేమొచ్చింది? సరే ఇగో ఫైనల్ గవర్నమెంట్ అన్న ఇంకోటి నేను సార్ అడుగుతా. మీరు సరే ఇది ఒకటి సార్ మీరు అందుకే కాంగ్రెస్ రావాలి సార్. ఒక్క నిమిషం, మీరు అడిగిన దానికి ఒకటే కాదు, మీరు ఒక్కటే అన్నారు అరెస్ట్ చేస్తే అందరిని అరెస్ట్ చేయాలా, ఎవరిని చేద్దన్నారు కదా. మరి రేవంత్ రెడ్డి కూడా వచ్చి 120 రోజులు అవుతుంది దగ్గర. కేసీఆర్ అవినీతి పరుడు, కుంభకోణము అది ఇది అన్నాడు, కేటీఆర్ అన్నాడు, హరీష్ రావు అన్నాడు. మరి వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు, మరి వేరే వాళ్ళు అరెస్ట్ చేయరు. దీనికి సమాధానం ఏం చెప్తారు? నార్మల్ గా ప్రశ్నించే గొంతుకలు ఊర్లలో వాళ్ళు చెప్పు, గొంతుకలు ఏవి చెప్పు, ఎవరు అరెస్ట్ చేయలేదు? ప్రశ్నించే గొంతు నువ్వు అన్నావు కదా అరెస్ట్ చేసి అయిందని, ఎవరు చెప్పు? ఇప్పుడు కేసులు కాలేవా మన తెలంగాణలో? అదే చెప్పనా, వీళ్ళు ప్రశ్నించే గొంతు. ప్రశ్నించే గొంతు కాదు, నార్మల్ వ్యక్తులు దొంగలు. కాంగ్రెస్ కేసింది ముచ్చుకం పోయి కేసీఆర్ పట్టుకొని లోపలేయాలి. అది ఏమైనా కావాల్సింది, అది కాదనా, అది మనది కాదనా. నన్ను కేసీఆర్ వేసిండు కానీ ఇప్పుడు కాదన్నా. ఇప్పుడు ఈ 120 రోజులలో ఎవడు క్రిమినల్ కేసులలో పోలీస్ స్టేషన్లో కేసులే కాలేవంటారా?
ఈ 120 రోజులలో పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు కానీ నీ దగ్గర డేటా ఉంటే ఇది గీళ్ళ నేషన్రు అని వీళ్ళకు కేసీఆర్కు లెవెల్ అంతే ఉందా? నువ్వేమంటున్నావు? వచ్చేటల్లా కేసీఆర్ లోపలే కదా, కేసీఆర్ ను లోపలేయడం మనకు టార్గెట్. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి మనకు డెవలప్మెంట్ కేసీఆర్ ను లోపలేయడం. ఇప్పుడు ఈయన నవీన్ మిట్టల్ వీడు పెద్ద దొంగ అన్నాడు, ఈయన నోటితోనే అన్నాడా లేదా? తర్వాత ఇప్పుడు కాదన్నా సరితానే ఆమెకు ప్రూఫ్ తో సహా వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ అఫీషియల్ పేర్లలో పెట్టరు. దొంగ జాబ్ కింద రావటమే పెట్టించిండు కేసీఆర్. ఇప్పుడు మన సెక్రటరేట్కి వస్తే సడన్ గా చూసిరని చెప్పేసి ఆమెను తీసేసారు జాబ్లోకి వెళ్ళి, కానీ ఆమె అరెస్ట్ చేయలే. తర్వాత ఆ జాబ్ పెట్టించిన ప్రభాకర్ రావును కూడా అరెస్ట్ చేయలే. మరి ఎందుకు చేయలేదు అంటున్నావు? తప్పే, ఇది కాంగ్రెసే కదా, తప్పే, అలా చేయడం తప్పే. మరి వీళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళు చేయడం తప్పే. ఏమో కేసీఆర్ లోపలేదు, కేసీఆర్ మనకేం పనులు లేవుగా. ఉదయం లేస్తే కేసీఆర్ లోపలేస్తే నీకేం ఉరుకుతున్నా? పార్టీ చేయాలి, ఉన్న అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు ఎట్లా తీసుకున్నాలి, వాటికి మిత్యలా కట్టాలి, అది చూడాలి. ఈ ఒకటే ఆలోచన. వీళ్ళకేమో టైం ఇస్తున్నావు, మరి మోడీ వాళ్ళకేమో వీళ్ళని అరెస్ట్ చేసిరు వాళ్ళని అరెస్ట్ చేసిరు అంటున్నావు. మరి లేదు మీరు క్వశ్చన్స్ ఉన్న 100 రోజుల్లో పెండ్లు అయినాక పిల్లగాడు కుట్టనీకనే సంవత్సరం కావాలి. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలంటే సంవత్సరం కావాలి. అరే ఏదైనా ఒక దానికి ఒక పీరియడ్ ఉంటుంది కదా, ఒక జనరల్ గా ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ కావాలి కదా. నీకు 2 years అయింది, ఏం అట్టనే ఉండరు బయట, అలిగేషన్ అందరూ బయట ఉన్నారు. అప్పుడు అడుగు క్వశ్చన్ 100% ఖండిస్తాం. ఇప్పుడు అంత ఎమ్మెల్యేలు అంత ఇసుక దందా చేసిన వాళ్ళే కదా, మీకు తెలియదు ఏముంది? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పని ఇంకుంటాయనా? ఇప్పుడు తినడానికి తిండి కావాలి. సోమేష్ కుమార్ 4,000 కోట్లు 5,000 కోట్లు సంపాదించాడు. ఒక 1 year సోమేష్ కుమార్ ఎట్లా సంపాదించాడు? తప్పు. రజత్ కుమార్ కూడా మహేందర్ రెడ్డిని కూడా మరి టీఎస్పీ చైర్మన్ చేసేది దానికి ఉంటుంది. కాంగ్రెస్ అభిమాని కాంగ్రెస్ కూడా విమర్శిస్తాడు, వేరే పార్టీ అభిమాని ఆ పార్టీ విమర్శించాడు. అది చూడు, మాది కాంగ్రెస్ తప్పే, అది ఓన్లీ కాంగ్రెస్ అభిమాని అంటాడు. నువ్వు వేరే పార్టీ అభిమాని వాళ్ళ పార్టీ తప్పు చేసిన అన్నాడు, గుండు కొరుకుంటాడు కానీ అన్నాడు తప్పు అన్నాడు. తప్పు కరెక్టే అంటాడు. నీవు కాంగ్రెస్ తప్పు చేసిన సోమేష్ కుమార్ లోపలేలే, తప్పే అది. మీరు ఓటర్ కదా, నేను ఒక్క ఓటేస్తే రాహుల్ గాంధీ గెలి మోడీ గెలవడు కదా. కానీ అందరు ఒక్కొక్కరికి 80 కోట్ల మంది ఓటర్లు. అవునన్నా. మీ పేరేం పేరు? దూదియా నాయక్. ప్రతి ఒక్కరికి ఒకటే ఓటు ఉంటుందా, 10 ఓట్లు ఉంటాయన్న? అందరూ అందరు కలిపి ఉంటాయి కదా ఓట్లు, ఒక్కరే ఎట్లేస్తారు? సరే ఇంట్లో ఇప్పుడు ఆయన ఒక్కడే ఓటర్లే అన్న. ప్రతి ఒక్కరు ఒక కుటుంబం కాదు కదా, అందరు ఇండివిజువల్ కదా. మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, మీ అభిప్రాయం మీది. రాహుల్ గాంధీ మోడీ? రాహుల్ గాంధీ. ఎందుకని అరే అయిపోయిందా? ఇప్పుడు అబ్సల్యూట్ పవర్ అనేది ఎవరికి ఇవ్వద్దు రాజకీయంలో. అది ఇండియాలో మస్ట్ అండ్ షుడ్. ఇండియాలో ఎవడైనా సరే, ఎంత పెద్ద లీడర్ అయినా సరే, అబ్సల్యూట్ పవర్ అనేది ఒకరికి ఇవ్వకూడదు. వరుసగా అన్నిసార్లు ఒకరికి పొలిటికల్ పవర్ ఇవ్వకూడదు. చేంజ్ అవుతూ ఉండాలి, అప్పుడే డెమోక్రసీ అనేది ఉంటుంది. మీరేం చెప్తారు? నేను రాహుల్. ఎందుకన్నా? మనం ఎప్పుడు కూడా మన నాయకుడిని డెవలప్మెంట్ చేస్తున్నారు లేదా అని చూసి ఎలక్ట్ చేసుకోవాలి. నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కమ్యూనల్ హేట్రేట్. రీసెంట్ టైమ్స్ లో బాగా కమ్యూనల్ హేట్రేట్ ఎక్కువ పెరిగింది. సో అది ఎప్పుడు కంట్రీ డిస్ట్రాయ్ అవ్వడానికి లీడ్ చేస్తుంది. సో అందుకని మరి వీళ్ళు కూడా ఇప్పుడు ఎంఐఎం పోయి ఖర్జూర పండు తినిపించి వచ్చింది కదా రేవంత్ రెడ్డి, ఇట్లా తినిపించింది. ఎంఐఎం కూడా కమ్యూనల్ పార్టీ కదా, మజ్లిస్ పార్టీ. ఎంఐఎం పొత్తు గురించి అనుకో, అంటే కమ్యూనల్ పార్టీతో పొత్తు కుదరొచ్చా? 10 నిమిషాలు టైం ఇస్తే ఎంతమంది నరుకుతున్నాడు? అట్లాంటి పొత్తు అందరితో పెట్టుకున్నాడు. నైట్ క్రిస్టియన్స్ తో కానీ కాంగ్రెస్ కానీ ఎవరితో ఆయన కూడా పొత్తు పెట్టుకున్నాడు. అంత మాత్రాన కేసీఆర్ తప్ప అట్లన్నా. ఇప్పుడు కమ్యూనల్ ఫీలింగ్ అంటే మరి కమ్యూనల్ ఫీలింగ్ ఉన్న పార్టీతోని ఇంటర్నల్ గా ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ఏమన్నాడు అంటే, మా అధిష్టానం చెప్పింది, మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేము ఎంఐఎం పార్టీని హైదరాబాద్లో గెలిపిస్తున్నాం అన్నాడు. ఎంఐఎం అనేది కమ్యూనల్ కాదు, ఒకటి చెప్పండి. వాళ్ళు ఎప్పుడు చేయలేదా అన్న? అక్బరుద్దీన్ అనలేదు అన్న. అక్బరుద్దీన్ ఏమన్నాడు తెలుసా అన్న? అక్బరుద్దీన్ అన్న పార్టీ అన్న ప్రపంచం అంతా చూసింది. అక్బరుద్దీన్ ఏమన్నాడు? 10 నిమిషాలు టైం ఇస్తే మొత్తం హిందూయిజమే లేకుండా చేస్తాను అన్నాడు. చాలా రాంగ్. కానీ అప్పుడు ఆ గవర్నమెంట్ లోపల వేయాలి కానీ వేయలేదు. ఎందుకంటే ఆయన పొత్తుంది కాబట్టి పెట్టుకున్నాడు కాబట్టి వేయలేదు.
కానీ అది ఖచ్చితంగా చాలా తప్పు మాట అనడం. 10 నిమిషాలలో అంటే ఇక హిందువులు కూడా ఎవరు చేతులు పట్టుకొని కూర్చోలేదు. ఆయన అంటే దానికి 100 రెట్లు మనం కూడా చేయగలుగుతాం, కానీ మనం అట్లా చేయం. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళంటూ సేఫ్గా ఉండాలంటే ఒక ఇండియా మన ఇండియాలోనే సేఫ్. నాకు ఒక ముస్లిం కూడా మనం చెప్తుండు ఇప్పుడు ముస్లిమ్స్ అయినా ఎవరైనా భారతదేశంలోనే సేఫ్ ఉన్నాం, ఆడ పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఇరాన్ ఇరాక్లో దారుణంగా ఉందన్న అని చెప్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళే అన్నారు మాకు మోడీ లాంటి నాయకుడు కావాలని, పాకిస్తాన్ వాళ్ళే అన్నారు. ఇంకేంది కాశ్మీర్ లో కూడా అన్నారు ఈ రోజు పొద్దున ముస్లిమ్స్ వచ్చి మోడీ వస్తేనే మాకు బెటర్ అని అన్నారు. ఈ కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఒక 20 years బ్యాక్ అవుతుంది ఇండియా. విదేశాంగ విధానం అనేది ఇప్పుడే కొత్త కుంటలు దొక్కుతుంది. అది అందరికీ తెలుసు. జగన్ నిర్ణయాలు తీసుకోవాలి కరెక్ట్, ఆర్థికంగా ఆరోగ్యపరంగా జనాలను దృష్టిలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, చెప్తా వినండి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ బాగుంది భారతదేశానికి అంటే అంటుండు. నిజమేనా? ఆయన భావజాలానికి దగ్గరగా ఉందేమో అది. పాకిస్తాన్ ఆయన ఒక 1 month అక్కడ పోయి ఉండమను. రేవంత్ రెడ్డిని పాకిస్తాన్ అన్న, అక్కడ తుపాకుల గ్రామాలను ఉంటాయి, అక్కడ గ్రామాలలో తుపాకులే తయారు చేస్తారట. వాళ్ళు సిగరెట్లలో బీడీలలో గంజాయి పట్టుకొని ఎక్కడక్కడ రోడ్ల మీద ఒకటి చెప్తా, ఆయన అన్నాడు కదా, నేను అనలేదు ఈ మాట, పాకిస్తాన్ బెటర్ అని అన్నాడు కదా. పోయి ఒక 1 month స్టే చేసి రమ్మను, స్టే చేసి బతికి రమ్మను. తిరిగి వస్తే అప్పుడు కూడా ఒప్పుకుంటాం. ఛాలెంజ్ విసురుతారు. ఛాలెంజ్ ఇది రేవంత్ రెడ్డికి ఈ ఎలక్షన్ లోపే. మరి అప్పటి వరకు ఎలక్షన్ అయిపోతాయి కదా. బాడీ వస్తాడు లేకుంటే కాంగ్రెస్ వస్తే ఒక 20 years బ్యాక్ అవుతుందని చెప్పిన ఇండియా. ఇప్పుడు ఇండియా టాప్ 5 లో మాట్లాడతారా? కాంగ్రెస్ వస్తే బ్యాక్ మళ్ళీ 20 ఏళ్ళు వెనక్కి మోడీయే రావాలా. మోడీయే కరెక్ట్ పరిస్థితిలో ఉంటది. ఇక్కడ క్రైమే గానీ కంట్రోల్ అయిందా? క్రైమ్ ఏమైంది? కర్ణాటక ఎట్లా దివాలా తీసింది? ఏమన్నా ఫ్రీ స్కామ్ ఫ్రీ అని పెట్టిండు, ఇచ్చిండా? అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఫ్రీ స్కూటీలు ఇస్తారట, ఒక ఫ్రీగా తులం బంగారం ఇస్తా అంటుండు, ఫ్రీగా కరెంట్ ఇస్తా అంటుండు, ఫ్రీగా గ్యాస్ ఇస్తా అంటుండు. ఎన్ని పెట్టిండు తెలుసా ఫ్రీ కరెంట్ కి? అవునండి. ఈ 120 days లా అప్పు ఎంత చేసిండండి మన రేవంత్ రెడ్డి? అప్పు ఎంత చేసిండు చెప్పండి. నిన్నటి వరకు 9,500 కోట్లు, ఇప్పటికి మళ్ళీ ఇప్పుడు మొన్న 300 కోట్లు తీసుకొచ్చిండండి. అంటే 120 days లో 1000 crores అప్పు చేసిండు. మరి 5 ఏళ్ళలో ఎంత కావాలి? ఎంత అవుతుంది? డబుల్ అవుతుంది. కూడా మనం చేసే పద్ధతిలో ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గానీ అన్న, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఎమ్మెల్యేల దగ్గర ఉన్న ఫండ్స్ అమౌంట్ బయటకు తీసుకొస్తే ఇండియా అప్పంతా పోతుంది. ఎమ్మెల్యేల దగ్గర ఉన్నాయి. మన హైదరాబాద్ లా మన బడ్జెట్ కంటే ఎక్కువ ఉన్నది ఈ ఎమ్మెల్యేల దగ్గర. అసద్ బాయ్ కూడా బాగుంటాయట ఆస్తులు. అసద్ బాయ్ హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్స్ వాళ్ళకి బాగుంటది. అందరికి పొలిటికల్ గా అందరికి ఉంటాయి. 100 కోట్లు ఉట్టిగానే ఖర్చు పెడతారా అండి? ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ 100 కోట్లు ఉట్టిగానే ఖర్చు పెడతారా? కూతురు పెళ్లికి 6 కోట్లు ఖర్చు పెట్టిండండి ఎవరు? ఓవైసీ. 6 కోట్లు. మరి ఎలక్షన్ అఫిడవిట్ లో 2 కోట్లు ఎంతనో ఫాల్స్ అవన్నీ కూడా. 6 కోట్ల రూపాయలు 45 వంటలు రకాలు చేసిండు ఆయన. నాన్ వెజ్ లా 45 వెరైటీస్ చేసిండు. అంటే అందరు దొంగలు అంటారు. గాలి జనార్దన్ రెడ్డి 1000 కోట్లు పెట్టిరు అంటారు. ఆయన అటు గాలిలో ఇటు భూమి మీద మధ్యలో చేసిండు మ్యారేజ్ ఆయన. రైట్ రైట్. మీరేం చెప్తారన్నా? రేవంత్ రెడ్డి పాకిస్తానే బాగుంది, బంగ్లాదేశ్ బాగుంది భారతదేశం కంటే అంటుండు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మీ అభిప్రాయం చెప్పండి. అవగాహన లేనప్పుడు ఏం చెప్పలేము. అవగాహన లేదా? నాదైతే టీఆర్ఎస్, మన దగ్గర అయితే టీఆర్ఎస్. కేసీఆర్ బాపు ప్రధాని అయితే బాగుంటుందా? నదులను అనుసంధానం చేస్తారట, నదులకు నడక నేర్పిండు బాపు. కేసీఆర్ బాబు ఆయన చూస్తే దర్శకునేటోళ్ళు అందరూ ఆయన ఫేస్ స్టేట్ మన తెలంగాణ మంచిగుంటే చాలు. ఆ తర్వాత సంగతి ఆయనని అందరికి దుబాయ్ మన తెలంగాణ మంచిగుంటే చాలు. ఇవే ఇవే మసాలా. రైట్, ఫైనల్ గా చెప్తా. ఓకేనా? ఇదండి మరి సుందరయ్య పార్కులో సంచలన డిబేటు. మామూలుగా లేదు, అరాచకం ఉంది, రచ్చ ఉంది. చూస్తూనే ఉండండి PMR TV ఛానల్. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై